హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఏమైనా ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, కలా రేపు ఉగాది కదా, ఉగాది అయితే ఉగాది పండక్కి జాతకాలు చెప్పించుకుంటారు కదా, పంచాంగాలు జాతకాలు. జాతకాలు చెప్పించుకోరు. ఎవరి పేరు అంటే ఏ పంట పండుతుంది, ఎంత వాన, ఎంత పంట, ఏ పంట ఎక్కువ పండుతుంది, వానలు ఎక్కువ, ఎండలు ఎక్కువ, వాతావరణం ఎలా ఉంటుంది, రేపు కొత్త సంవత్సరం కాబట్టి పంచాంగం చెప్పించుకుంటారు, జాతకాలు కాదు. ఏం కోరేతాను? ఓకే. ఓకే. అయితే అసలు కొంతమంది మనుషులకి దేవుళ్ళు వస్తారు కదా, అమ్మవార్లు, అవి నిజమేనా? అది ఎవరి నమ్మకం అండి. నీ నమ్మకం ఏంటి? నాకైతే నమ్మకం లేదు. నాకైతే నమ్మకం లేదు. అదేంటి ఇప్పుడు? దేవుని బాగా నమ్ముతా, అమ్మవారిని బాగా నమ్ముతా. కాకపోతే ఎంత భక్తి ఉండని, ఎంత అందులో మునిగిపోని అమ్మవార్లు రావటం అనేది అదొక వాళ్ళు మైండ్ తట్టుకోలేకుండా పోవడం తప్ప నాకైతే పెద్దగా నమ్మకం లేదు. ఒక మనిషికి దేవుడు రావడం అనేది అబద్ధం నిజమా? అట్లా చెప్పలేము. నాకైతే నమ్మకం లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది. ఓకే, సరే. నీకైతే చెప్పకూడదు మనం, అంతే. నీకైతే నమ్మకం లేదు. నమ్మకం దేవుడు అంటే ఎంత నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది నాకు. చిన్న చిన్న వాటికి కొన్ని చాలా ఆలోచిస్తాను. నాకు అట్లా నమ్మకం లేదు, అంతే. దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడు అంటే నమ్మకం లేదు కాదు, దేవుళ్ళు రావడం అంటే నమ్మకం లేదు. మనుషులకు దేవుడు రావడం నమ్మకం లేదు. దేవుడు అంటే నమ్మకం లేదు. దేవుడు ఉండబట్టి మనం ఉన్నాం. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. ఓకే. అయితే మనుషులకు చేతబళ్ళు ఉన్నాయా? ఉన్నాయా అంటే ఉంటారుగా. ఇక దేవుడు ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. మరి అన్నీ ఉన్నప్పుడు మనుషులకు దేవుడు రావడం నిజమేగా? నాకు నమ్మకం లేదు. అదేంటి మరి? చేతబళ్ళు చేసేందుకు మనుషులేగా? చదవాలంటే ఉంటాయి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసుకొని ఎవరిని చేతబళ్ళు చేసేందుకు మనుషులేగా? మనుషులే. ఇక చెడు నేర్చుకొని చెడుని మరి చెడు నేర్చుకున్నప్పుడు చెడుని పోగొట్టేది ఈ అమ్మవారులే కదా. దేవుడి మీద భారమైతే అంత ఆయన తీసుకుంటాం. ఫ్రెండ్స్, ఇది ఎంతవరకు కరెక్ట్? ఏది నిజం, ఏది అబద్ధం? సరే, నేనేదో మా ఒపీనియన్ అడిగాను, మా ఒపీనియన్ చెప్పింది. ఇక నా ఒపీనియన్ చెప్తానండి. నా ఒపీనియన్ ఏంటంటే, నీకు కనపడకపోయినా నా మాట పడుతుంది కదా. నా ఒపీనియన్ ఏంటంటే, మా ఏమదే ఒపీనియన్, నా ఒపీనియన్ ఒకటే. మా ఏమది కూడా నాదే కాపీ కొట్టింది. ఒక మనుషులకి అమ్మవార్లు దేవుళ్ళు రావటం అనేది నా దృష్టిలో అది అబద్ధం. అంటే వాళ్ళు కోటి కోసం కూటి విద్యలు, వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు బతుకుతున్నారు, అంత తప్ప నా దృష్టిలో, నా వరకు ఇది నా ఒపీనియన్, మా కుటుంబం వరకు మనుషులకు దేవుడు రావడం అనేది నిజం కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక దేవుడి మీద భక్తితో ఎక్కువ అట్రాక్షన్ కదా, దాని ఏమంటారు, ఎక్కువ అయిపోయి వాళ్ళు అది దాన్ని ఒక వృత్తి చేసుకొని బతుకుతున్నారు. ఓకే, అది పక్కన పెడితే నేను చాలామంది మా ఇంటికి జాతకాలు చెబుతాను వస్తూ ఉంటారు. జాతకాలు కూడా నమ్మను. నేను నమ్మేది ఒక్కనే, ఏడుకొండల వాడిని. గోవిందా అనుకుంటే చాలు, ఎన్ని బాధలైన పోతాయి, ఎన్ని కష్టాలైన పోతాయి. తర్వాత శివయ్యని, ఓం నమ శివాయ. ఇక చాలు. అసలు లేదా అంటే దుర్గమ్మ ఉంది, అమ్మవార్లు అందరూ ఉన్నారు, కానీ దేవుళ్ళని నమ్ముకుంటే చాలు. ఇవన్నీ కూడా నాకు ఇక ఎక్కువ పట్టించుకోము మేము. ఎందుకంటే చాలామంది మా ఇంటికి వస్తూ ఉంటారు, అన్న నీకు జాతకం చెప్తా, చాలామంది వస్తుంటారు. కానీ వద్దు, మాకు జాతకం చెప్పొద్దు, అది మాకు తెలుసు, మాకు ఆ ఏడుకొండల వాడే ఉండు చాలు అంటాం అన్నమాట. ఆయన్ని నమ్ముకుంటే సర్వం పోతాయి అని మా నమ్మకం. అందుకే మేము ఎక్కువ నమ్మేది ఆయన్నే, ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని. ఇప్పుడే లక్కీ ట్రిప్ వేసా, 18వ తారీఖు ఇవ్వాలా, పొద్దున్నే వేసాను. ఎంత మందికో 5-6 సార్లు పోతాం, కానీ అట్లా పోవడం బాగానే ఉంది. అని రమ్మంటుంటే మనకు ఓపుకుంది, పోతున్నాం తిప్పలబడి. కానీ ఇట్లా ఆదర్శనం కూడా ఒకసారి చేసుకుంటే లైఫ్లో లక్కీ ట్రిప్ కోసం నేను దాదాపు 5-6 నెలల నుంచి, అంతకుముందు నాకు లక్కీ ట్రిప్ తెలియదు ఫ్రెండ్స్. కానీ నేను 5-6 నెలల ముందు చేస్తున్నా. మరి మాకు వేయటం రావట్లేదు, ఎట్టనో మా వెంకటేశ్వర ఆశీర్వాదం మరి పిలవట్లేదు, తెలియదు. కానీ ఆ దర్శనం ఎప్పుడైద్దో మరి. ఇవాళ అయితే ఫస్ట్ టైం మా నాన్న పేరు, మా అమ్మ పేరు వేసిన, నా పేరు అంటే 2 ఫోన్లతో వేసిన. నా పేరు, మా 2 మెయిల్లు, 2 ఫోన్ నెంబర్తో వేసిన, నలుగురికి వేసిన. మరి ఆ వెంకటేశ్వర మాకు ఆయన దగ్గర నుంచి చూడాలని కోరిక, అది ఎప్పుడు నెరవేరుద్దో ఏందో. మీలో ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు, లక్కీ ట్రిప్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఆ దర్శనం కోసం, ఆయన కోసం నాకు ఫ్రెండ్స్, మీకు తెలుసో లేదో, నేను వెంకటేశ్వర స్వామి పాట విన్నా, మ్యూజిక్ వచ్చిన ఆ సౌండ్ విన్నా, ఆయన చూసిన నా కళ్ళమ్మ నీళ్ళు వల్ల కారిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన అంటే నాకు అంత ఇష్టం అన్నమాట. మరి ఆయన ఆ లక్కీ ట్రిప్ ఎప్పుడు వస్తుందో దానికి సంబంధించి
ఏం మార్గాలు లేవు. ఇంకో కళ మర్చిపోయినా. ఇటు చూడు, ఏదో డబ్బులు కడితే మనిషికి 10,000 కడితే పంపిస్తానంట. ఇక ఈ లక్కీ ట్రిప్ ట్రై చేసి శ్రీవాణి ట్రస్ట్ ట్రై చేసి ఆ ట్రస్ట్ ద్వారా అన్న పోదాం. మరి ఏం చేస్తాం? ఆ ట్రస్ట్ కూడా ఏం చేయాలనుకున్నా చేసి చేయలేదు ఆయన రమ్మన్నప్పుడు. ఆ? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన దర్శనం ఎప్పుడు ఇవ్వాలనుకుంటారో అప్పుడే ఇస్తాడు. అదే అర్థం కావట్లే. కొండ ఎప్పుడు ఎక్కి అనుకుంటా మామూలుగా పోతాను రమ్మంటుండు. మామూలుగానే ఇదే చాలనుకుంటుండు అంతే ఇస్తాడు. ఆయన కావాలనుకున్నప్పుడు ఇస్తాడు. సరే, మనం కావాలనుకున్నప్పుడు రాదు. ఆయన ఇచ్చేటప్పుడే ఇస్తాడు ఏదైనా. మరి ఎప్పుడు ఇస్తాడో ఏందో దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా. వామ్మో చాలా బాధగా ఉంది. సరే ఇక పక్కా పెడితే ఇగో ఫోటో ఇక్కడే మా ఇంట్లో చూసారా, 7 కొండల లెంకన్న అన్నమాట. ఏం సంవత్సరంగా రేపు ఉగాది స్పెషల్ ఏంటి? పూర్ణాలు, పరవన్నం, ఉగాది పచ్చడి. సరే అవి నీకు. ఇప్పుడు నాకు చెప్పు రోహన్, హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు అమ్మా? హోంవర్క్ చేస్తున్నావు కదా. రోహన్ ఎక్కాలు అడుగు చెప్పురా. ఎక్కాలు అడుగుతా, స్పెల్లింగ్లు అడుగు చెప్పు బరబరా. 18 ఎక్కమవుదా? 19 అడుగుదామా? 18 9 ఎంతరా? 19 6 ఎంతరా? 140. శ్రీ 14 అంతే. 14 ఒకటే. సరే 13 ఏళ్ళు 13 7 ఏమో నాకు నిజమో కాదు తెలియదు. ఓకే. శ్రీ వెంకటేశ్వర స్వామి స్పెల్లింగ్ చెప్పురా. వెంకటేశ్వర SWARA స్వామి. స్వామి వై కూడా రాయచ్చుగా. మరి ఏం మరి కళా శ్రీకళ స్పెల్లింగ్ చెప్పు కళ. ఇది మరి కామెడీ. సార్ నాగరాజు స్పెల్లింగ్ చెప్పు. రోహన్ వర్షిత్. రోహన్ గారిది ఆర్ఏనా? అది పెద్ద రాదు వాడిది. RO HEN రోహన్ వర్షిత్ VRA SH పెద్ద రాదు వాడి. రోహన్ వరకు వచ్చింది. నువ్వు ఎన్ని చదువుకున్నావమ్మా? ఎంతో కొంత చెప్పరాదు. నువ్వు డిగ్రీ చదివిన పొడిసేది ఏం లేదు. 7 చదివినా పొడిసేది. 7 చదువుకుంది మా పాపం అప్పట్లో. డిగ్రీ చేసి అందుకే జాబ్ చేస్తున్నావా? యూట్యూబర్. యూట్యూబరే. అమ్ము వారు వారు అమ్ము వారు వారు